Good morning, dear students. Already we learned about the cell, study of the cell, cytology, typical cells, that's plant cell and animal cell, structure of the cell, structure of the plant cell, and the characteristics of the cell wall and plasma membrane in the previous period. అయితే ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి రెండు వేరువేరుగా వీడియోలు చేయలేం కాబట్టి రెండు సమానంగా ఉండేలాగా I would like to tell you the information about the subject in two languages parallelly. సో తెలుగులోని ఇంగ్లీష్లోని మనం చెప్పుకుందాం. Let us start to know about the other organelles. Cell, the most important part among the organelles is nucleus. Nucleus, కేంద్రకం. ఒక కణంలో ముఖ్య భాగంగా మనం న్యూక్లియస్ ని చెప్తాం. It is the most important organelle in the cell organelles, in the cell. So కేంద్రకం అనేది చాలా ముఖ్యమైనది. Nucleus was named by Robert Brown in 1831. Named by Robert Brown in 1831. So nucleus, it's the largest and most distinct organelle. Largest and most distinct organelle. సో ఇది పెద్దదిగా ఉంటుంది, ప్రస్ఫుటంగా ఉంటుంది. సో ఆ విధంగా ఇది కనిపిస్తుంది. The another name to this nucleus is cytoblast, announced by one of the proponents of the cell theory, Schleiden. Cytoblast, Schleiden. He thought Schleiden was one of the proponents of cell theory. కణ సిద్ధాంతాన్ని తెలియజెప్పిన వారిలో ష్లేడన్ ఒకరు. థియోడర్ ష్లేడన్. He thought that new cells formed from this nucleus. సో కొత్త కణాలు అనేవి ఈ కేంద్రకం నుంచి ఏర్పడతాయని ఆయన తెలుసుకున్నారు. That's why he called it as cytoblast. All eukaryotic cells have the nucleus. All eukaryotic cells have nucleus. Except red blood cells, except red blood cells and phloem
sieve cells, sieve tube in plants. So all eukaryotic cells have nucleus. నిజకేంద్రక కణాలు అన్నింటిలో కూడా న్యూక్లియస్ ఉంటుంది, except red blood cells in mammals. In some mammals, కొన్ని క్షీరదాల్లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్ వీటిలో ఆబ్సెంట్ అండ్ ఫ్లోయం సీవ్ ట్యూబ్ ఫ్లోయంలో ఉండే చాలని నాళాలు పోషక కణజాలంలో ఉండే చాలని నాళాల్లో కేంద్రకం అనేది ఉండదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. నోట్, ఆల్ cells form at the beginning of formation they have the nucleus is present. Later the nucleus thrown out of the cell and destroyed. సో ప్రతి కణము ఏర్పడేటప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పుకున్న వీటిలో కూడా ప్రారంభ దశలో న్యూక్లియస్ ఇస్ ప్రెజెంట్, న్యూక్లియస్ ఉంటుంది, కానీ కొన్ని రోజుల్లో అది అదృశ్యమైపోతుంది, డిస్ట్రాయిడ్ అండ్ డిసపియర్, కనిపించదు, అందువలన మాత్రమే. కాబట్టి ఈ విషయం మీరు అందరూ గ్రహించాలి. ప్రారంభ దశలో న్యూక్లియస్ ఉంటుంది వీటిలో, తర్వాత అది అదృశ్యమవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది. సో సైటోప్లాస్ట్, these are the characteristics of the nucleus. Let us learn about the functions of the nucleus. కేంద్రకం యొక్క విధులు ఏంటో చూద్దాం మనం. ఫంక్షన్స్, విధులు. The main part and also it controls and regulates and regulates, నియంత్రిస్తుంది, అలాగే రెగ్యులేట్ చేస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. అందులో ఫంక్షన్స్ ఏవైతే విధులు ఉంటాయో ఆ విధులన్నింటిని నియంత్రించడము, క్రమబద్ధీకరించడం చేసే పని. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ కంట్రోల్స్ అండ్ రెగ్యులేట్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది సెల్. అండ్ ఆల్సో న్యూక్లియస్ కంటైన్స్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఆల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, genetic information. సో జన్యు సమాచారం అంతా కూడా న్యూక్లియస్ లోనే ఉంటుంది. న్యూక్లియస్ కంటైన్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది, అలాగే అది నియంత్రిస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ న్యూక్లియస్ క్లోజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్, కణ విభజన, సమ విభజన, క్షయకణ విభజన, మైటోసిస్ అండ్ మియాసిస్లో కేంద్రకము పాత్ర ఎక్కువ. కొత్త కణాలు కేంద్రకం నుంచే ఏర్పడుతున్నాయని చెప్పేసి మనం ఇందాక సైటోప్లాజం లీడర్ చెప్పిన విషయం దీన్ని బట్టి సెల్ డివిజన్ నుంచే తెలియజేయడం జరిగింది. సో న్యూక్లియస్ క్లోజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్. Cell division, closely involved. Closely involved. So these are the functions of the nucleus. Let us learn the structure of the nucleus. The structure of the nucleus. How to draw
the structure of the nucleus. This is the outer layer, outer membrane of the nucleoplasm. Nuclear membrane. This is nuclear membrane. Kendraka tvacham, very important part. The nucleoplasm covered by the nuclear membrane. This gap is nuclear pore. And it is nucleolus. Kendrakamsam. Nucleolus. This is the nucleoplasm. Gel-like structure, the matter in the nucleus bounded by the nuclear membrane is called nucleoplasm. Nucleoplasm. Out of the membrane, out of the nuclear membrane, the cell contains cytoplasm. The bounded by the nuclear membrane, the fluid inside the nucleus is called nucleoplasm. And the genetic material, chromosomes, the genetic material, సో జన్యు సంబంధమైన పదార్థం అంతా కూడా దీంట్లోనే న్యూక్లియస్ లోనే ఉంటుంది. అందుకే కొత్త కణాలన్నీ కూడా దీని నుంచి ఫార్మేషన్ జరగడంలో అలాగే దాని లక్షణాలు కూడా ఉంటాయి. ద న్యూక్లియస్ డిటర్మైన్స్ ద ఫంక్షన్ లో ఇంకోటి డిటర్మైన్స్ దీంట్లోనే మన తాలూకు లక్షణాలన్నీ నిర్ణయించబడతాయి. The characteristics of an organism. So this is the very important function because it contains genetic information and determines the characteristics of an organism. So that is one of the function. So here the nucleoplasm contains the genetic material. So now the nuclear membrane separates. This is the cytoplasm out of the nucleus. This is cytoplasm. So nuclear membrane separates the nucleoplasm and the cytoplasm. కణద్రవ్యాన్ని కేంద్రక ద్రవ్యాన్ని వేరు చేసేదే ఈ కేంద్రక త్వచం. The nuclear membrane separates the nucleoplasm and cytoplasm. It is very similar to the cell membrane. ఏదైతే సైటోప్లాజం చుట్టూ కూడా ఆవరించి ఉంటుందో సెల్ మెంబ్రేన్ దాని లాంటిదే, దాని పోలి ఉంటుంది. సో న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ సిమిలర్ టు ది సెల్ మెంబ్రేన్. Cells are categorized into two types on the basis of
న్యూక్లియర్ మెంబ్రేన్. కేంద్రక త్వచాన్ని బట్టి కణాలని రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. సెల్స్ ఆర్ categorized two types, that is prokaryotic cells and eukaryotic cells. Eukaryotic cells కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలు. సో కేంద్రకాన్ని బట్టి ఆ కేంద్రకం కూడా ఏంటి, అది బేసిస్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్. న్యూక్లియర్ మెంబ్రేన్. సో కేంద్రక త్వచాన్ని అనుసరించి కణాలని మనం రెండు రకాలుగా వర్గీకరిస్తాం. అందులో ప్రొకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్, కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలు. దీంట్లో న్యూక్లియర్ మెంబ్రేన్, కేంద్రక త్వచం అనేది ఇందులో ఆబ్సెంట్, దీనిలో ప్రెసెంట్. సో ఇక్కడ కేంద్రక త్వచము కేంద్రక పూర్వ కణాలలో ఉండదు. Prokaryotic cells do not have the nuclear membrane bounded nucleus, but in the eukaryotic cells have the nucleus bounded by the nuclear membrane. So nuclear membrane is present in the eukaryotic cells, absent in the prokaryotic cells. So that's why we divided cells into two types. Example, all cells belongs to eukaryotic cells, but some are examples to the prokaryotic cells. All bacteria, cyanobacteria, BZA, blue green algae, neeli akupacha xylem. So these are the examples to the prokaryotic cells. Next, cytoplasm. Cytoplasm is a fluid content. కేంద్రక ద్రవ్యం, దీని చుట్టూ ఉండే కేంద్రక ద్రవ్యం అనేది is a fluid content. ఒక జెల్గా కనిపించే ఒక పదార్థం. సో ఫ్లూయిడ్ కంటెంట్. Cytoplasm have its contains number of organelles, specialized organelles. This fluid content of the cytoplasm, kanadravyam, contains specialized organelles. Every organelle performs specific function for the cell. So ఈ సైటోప్లాజంలో ఇంతకుముందు మనం ఫస్ట్ పీరియడ్ చెప్పుకున్నాం, హార్ట్ గ్రెన్యూల్ ఉంటాయి, మైటోకాండ్రియా ఉంటాయి, గాల్జీ కాంప్లెక్స్, ఇవన్నీ ఉంటాయని చెప్పి మనం ప్రతి పీరియడ్లో తెలుసుకున్నాం. ఆ కణాంగాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహిస్తాయి. ఆ విధంగా అవన్నీ కూడా సైటోప్లాజంలో located in the cytoplasm in different places. So, but in the first beginning of the scientists thought the life stored in the cytoplasm. So they termed it as protoplasm.
జీవద్రవ్యం అనేవాళ్ళు. కణద్రవ్యం అని ఇప్పుడు పిలుస్తున్నాం, మనం ఇప్పుడు కణద్రవ్యం అంటున్నాం, అది జీవద్రవ్యం అనేవాళ్ళు. ఎందుకంటే లైఫ్ అనేది ఈ ఫ్లూయిడ్లోనే ఉంటుంది అని చెప్పేసి మన వాళ్ళు అప్పుడు అనుకునేవారు. బట్ ది న్యూక్లియర్ మెంబ్రేన్, దిస్ న్యూక్లియర్ మెంబ్రేన్ differentiated the nucleoplasm and the cytoplasm. That's why this protoplasm can renamed as cytoplasm. సో ఇక్కడ అనేక కణాంగాలు ఉంటాయి. కణాంగాలు ప్రత్యేకమైన విధులు నిర్వహిస్తాయి. వాటి వలన జీవం అనేది ఉంటుంది. అలాగే న్యూక్లియోప్లాజం అనేది జెనెటిక్ మ్యాటర్ని కలిగి ఉంది. జన్యు పదార్థాన్ని, జన్యు సమాచారం అంతా ఇందులో ఉంటుంది. కాబట్టి సైటోప్లాజం అనేది జీవద్రవ్యం అనడం సరైన పదం కాదని రీనేమ్డ్ యాజ్ సైటోప్లాజం. అది కణద్రవ్యం అయింది. ఇన్ ద న్యూక్లియస్ ద ఫ్లూయిడ్ కంటెంట్, న్యూక్లియర్ ఫ్లూయిడ్ ఆర్ న్యూక్లియోప్లాజం. సో ఈ విధంగా మనం కేంద్రకం, ఆ కేంద్రకం తాలూకా లక్షణాలు, అవి నిర్వహించే విధులు, సైటోప్లాజంని ఎవరు పెట్టారు, అలాగే కేంద్రకం తాలూకా నిర్మాణము, అందులో ఉండే వివిధ భాగాలు, వాటి తాలూకా విధులు, క్యారెక్టరిస్టిక్స్, అలాగే సెల్స్ ఆర్ యూకారియోటిక్, ప్రొకారియోటిక్ సెల్స్ గురించి, అలాగే సైటోప్లాజం ప్రోటోప్లాజంకి ఉండే డిఫరెన్స్, ఎందుకు మార్పు చేయబడింది, అలాగే ప్రోటోప్లాజంకి న్యూక్లియోప్లాజంకి ఉండే, సైటోప్లాజంకి న్యూక్లియోప్లాజంకి ఉండే డిఫరెన్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. So let us learn more things about the organelles, remaining organelles in the next video. మీకు చెప్పే ఒకే ఒక విషయం, విద్యార్థికి చదువు అనేది చాలా ముఖ్యం, లైఫ్ చాలా అవసరం. కానీ కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. అప్పుడు మీకు చదువు అంటే కష్టం అనిపించదు. పట్టాభిరామ్ చెప్పినట్లుగా, సో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. చాలామంది కళలు అంటారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కళలు కనండి, సాకారం చేసుకోండి అని చెప్పి ఆయన అన్నారు. చాలామంది కళలు కంటూనే ఉన్నారు. సమ్ పీపుల్ డ్రీమ్స్ ఫర్ ద సక్సెస్ వైల్ అదర్స్ వేకప్ అండ్ వర్క్. కళలు కనే వాళ్ళు నిద్రపోతే ఇంకా కళలోనే ఉంటారు, కళల్లోనే ఉంటూ ఉంటారు. కానీ సాకారం చేసుకోవాల్సిన వాళ్ళు మేల్కొని పని చేస్తూ ఉంటారు. సో మీరు మేల్కొని పని చేస్తూ ఉండండి, అప్పుడు మీ కళలు సాకారం అవుతాయి, విజయాన్ని సాధిస్తారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. లెట్ us meet again in the next video. God bless you. Stay at home. Stay safe. Good luck.